మీరు అనేక సమస్యలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనండి, లేకపోతే అవినీతి అనండి, ఇవన్నీ సమస్యలే. అపరిష్కృతంగా కొన్ని ఉన్నాయి, కొన్నేమో ఎగెనిస్ట్గా వెళ్ళినాయి, కొన్నేమో ఫేవరబుల్గా వచ్చినాయి. అంటే ఓవరాల్గా మీరు చూస్తే మళ్ళీ తిరిగి ఇప్పుడు రాష్ట్రం ముందు ఉన్నది ప్రత్యేక హోదా అంశం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఒక మీటింగ్ పెట్టారు. సో మీరు కూడా ఆయన సన్నిహితులు, సలహాలు సూచనలు. నేను నా సన్నిహితులు కాదండి, ఆయన నా మిత్రుడు. అంటే ఎప్పుడన్నా సలహాలు సూచనలు కానీ కూడా తీసుకోరు ఆయన. కాకపోతే ఆయన మిత్రులు ఎవరిని ఉంటే కొంచెం ఇలా అయితే బాగుంటుందని చెప్పి ఆయన సన్నిహితులతో ఏమైనా చెప్తే ఒక 2 మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండొచ్చు అనేది మీ ఆయన నెమ్మదిగా ఇలాగే అంటే 2 సంవత్సరాల పాటు ఆయన ప్రస్తావించిన అంశాలతో మీరు ఏకీభవిస్తారా? మొన్న భాష విషయంలో ఆ పదజాలం, భాషను కాదండి, ఆ పదజాలం విషయంలో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ కొన్ని విషయాల్లో ఏకీభవించ తప్పదండి. మిగతా విషయాల్లో ఎన్నికలు వచ్చేటప్పుడు మాత్రం అర్థమయ్యే భాషలో అన్నీ మాకు చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాల బిల్లు లాంటిది అర్థం కాని భాషలు మాకు అర్థం కావట్లేదు ఈ విధంగా చెప్తున్న మాటలు నేను ఏకీపించుకోవడానికి ఉంది. సో ఆయన పిలిస్తే ఆయనతో కలిసి మీరు అందరూ కలిసి, ఎందుకంటే ఒక కామన్ వేదిక లాంటిది ఏమన్నా పెట్టాలని అనుకుంటున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నామండి, చంద్రబాబు గారిని అఖిలపక్ష కమిటీ ఏమంటే ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏమో ఆయన అఖిలపక్ష మేము మన బంధు పిలిపిస్తామంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి 2 ప్రముఖ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మిగతా వాళ్ళు వచ్చారండి. వచ్చి మరి బంధు పిలిపిద్దాం, కేవీపీ రామచంద్రరావు గారు అక్కడ అన్నారు కదా, అరుణ్ జైట్లీ గారి గౌరవం ఉందంటే వద్దండి, బంధు పిలిపి వద్దన్నారు. జగన్ గారు చెప్పమన్నారు, వద్దన్నారు. 3వ రోజు వెళ్ళి ఆయనే ఏకపక్షంగా పిలిపించేశారు. ఎవరితో మాట్లాడలేదండి. సిపిఎం మధు గారితో కానీ, రామకృష్ణ గారితో కానీ, రఘువీరెడ్డి గారితో కానీ ఏ పార్టీతో మాట్లాడరు. అధికార పక్షమేమో కలుపుకెళ్దాం, ప్రతిపక్షమేమో క్రెడిట్ గేమ్ అంతా, అన్ని మా క్రెడిట్ అంతా అలాగే తీసుకోమండి. ఎవరు కాదన్నారు? అధికార పక్షాన్ని తీసుకోమనండి. మేము మొదలుపెట్టి కాడి పడేయకుండానే పోరాడుతున్నాం, అందరూ పోరాడుతున్నాం. ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవం మీద ఎంత బాధపడి ఏ రోజు కాడి పడేలే మేము ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి. క్రెడిట్ తీసుకోమండి, వాళ్ళు కలుపుకెళ్ళరు. అందుకని మేమే మొన్న అఖిల పక్ష కమిటీ పెట్టినప్పుడు వచ్చారు. 8వ తారీఖున ధర్నా పిలిపించాను. మీరు మొన్న అన్నారు కదా, ఆకాశవాణి కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర అందరూ ముందుగా శాంపుల్గా ధర్నా చేసాం. మేము చెప్పాం రేపు వెంటనే కేంద్ర ఇంటెలిజెన్స్ నిపుణులు కూడా వచ్చారు. వచ్చి రేపు పొద్దున్న ఉద్యమ కార్యాచరణ ఏమవుతుందంతా ఎంక్వైరీ చేసుకున్నారు. ఉద్యమ కార్యాచరణ మా పార్లమెంట్లో మాకు ఇచ్చిన హామీలను కనుక గుర్తించకపోతే మేము పార్లమెంట్ని గుర్తించాం. మేము దేశద్రోహం కాదు, ఎందుకంటే దేశ భక్తులుగా చెప్తున్నాం. మీరేమన్నా ఒక కామన్ ప్లాట్ఫామ్ని నిర్మించే అంటే అలాంటి చొరవ ఏమైనా తీసుకుంటున్నారా? అంటే మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు కాదు, కానీ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా కోసం కొంత ఫైట్ చేస్తున్నాయి. అంటే తెలుగుదేశంను బీజేపీని పక్కన పెడితే అలాంటి కామన్ ప్లాట్ఫామ్ విత్ పవన్ కళ్యాణ్తో నిర్మించాలనేటువంటి ఆలోచన ఏదైనా మీరు అటువంటి చొరవ ఏమైనా మీరు తీసుకుంటారా? ఒక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు ఇంతకుముందు అన్నింటిలో మా పాదయాత్రకి అందరూ వచ్చారండి. మీరు నమ్మలేరు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా వచ్చారు మా పాదయాత్రకి. ఏమని ప్రత్యేక హోదా కాదు, ఎందుకంటే మా తెలుగు తల్లి కడుపుని బిడ్డలు కదండి. ఫస్ట్ నా తల్లి మీద అభిమానం ఉంటుంది. తెలుగు తల్లి, కన్నడ తల్లి, ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు, స్వీట్లు ముంచుకున్నారు. వాళ్ళు రాకపోవచ్చు, అందుకని వాళ్ళ గురించి అంటలేదు. మరి వాళ్ళకి మా రాష్ట్రం కంటే కూడా అమిత్ షా గారికి బంద్ చేసుకుంటాం, లేదా ధన్యవాదాలు. ఆ 2 పార్టీలు పక్కన పెట్టేస్తే మీరు ఒక కామన్ ప్లాట్ఫామ్ను ఏదైనా ఒక ఐక్య వేదికని నిర్మించి దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా 3 ఏళ్ళు ఉంది దాదాపుగా ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అనేటువంటి ఆలోచన ఏమన్నా మీరు ఆంధ్ర మేధావుల ఫోరం తరఫున మీరు ఏమైనా చేయబోతున్నారా? అటువంటి ఆలోచన ఆల్రెడీ చేసామండి. అంటే ఇప్పుడు ఇన్ ది వేక్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము ఏమనుకుంటామంటే అన్ని పార్టీలని కూడా రమ్మని అందరినీ కలిపి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తాం. నేను అనుకుంటున్నాను అధికార పక్షం చేసినట్టు ప్రతిపక్షాలు ఈసారి చేయవని అనుకుంటున్నాను. అందరూ పవన్ కళ్యాణ్ బాబు గారు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం. దీన్ని మొన్న ఎవరో మాట్లాడారు, మేము 10 ఏళ్ళైనా పోరాడతాం ప్రత్యేక హోదా కోసం. ఏంటండి ఇది? దానికి ఏదో రోజు పోయేదే సంఖ్యలు కాదు. అంటే ఈ ప్రభుత్వం ఉన్న టైంలోనే పోరాడాలి. మనం 2 సంవత్సరాల 3 నెలల ప్రెషియస్ టైం గాలికి వెళ్ళిపోయింది. దానికి బాధ ఏంటంటే నేను వాళ్ళకి చెప్పాను, ఒక చిన్న పిల్లవాడికి పౌష్టికాహారం కావాలి, కాల్షియము, తల్లి పాలు, తర్వాత ఫారిక్స్, లేదు ఏదన్నా కానీ పౌష్టికాహారం కావాలి. వాళ్ళకి ఏదైనా ఇవ్వండాయా బాబు అంటే వీడికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడు బిర్యానీ పెట్టేస్తాం ఏకంగా అంటున్నారు.
అంతలోకి ఎముకలు పడిపోతాయి, శక్తి ఉండదు, నీరసం అయిపోతాడు. ఇంకో దాంట్లో అదే అంటే నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే ప్రత్యేక హోదా కంపల్సరీ కావాలి. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి. పేరు మార్పుకి మిగతా పార్టీలకు అబ్జెక్షన్, నాలాంటి వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. రాజకీయాలు చేసిన పని లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదో అనుకోండి. రాజకీయ పార్టీలు ఇంతకుముందు 2009లో ఒక కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీ పోటీ చేయమన్నా 2014లో ప్రతిపక్ష పార్టీలో దివంగత నేత అంటే మీకు అనేక ఆఫర్లు వచ్చినాయి అంటున్నారు. నేను అన్నండి, వాళ్ళు చెప్పాలి, నేను చెప్పుకుంటూ అనేది చాలా చిన్నతనంగా ఉంటుంది. నేను అనేది డెఫినెట్గా మీరు ఒక వేదిక నిర్మాతగా అంటే దాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రజల తరఫున పోరాడుతున్నారు. డెఫినెట్గా వచ్చి ఉంటాయి, వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో కూడా ఏమైనా రాజకీయ వేదికగా మారుస్తారు? నాకు ఒక ఆశ ఉందండి. దీని మిగతా వాళ్ళు మళ్ళీ ఒప్పుకోరు. మీరు ఇంటర్వ్యూ కానీ చూస్తే మిగతా పార్టీల వాళ్ళకి వాళ్ళ అభిమానులకి, వేరే అభిమానులకి, వాళ్ళ మీడియాకి ఇబ్బంది వస్తుంది. నాకు ఒక ఆశ ఉంది. నేను మిగిలిన జీవితంలో ముఖ్యమైన ఆశ ఏంటంటే పొల్యూషన్కి ఎగ్నెస్ట్గా పోరాడాలి. రాజకీయం కూడా వచ్చేస్తాను. రాజకీయం కూడా మేము రాజకీయం లేకపోతే మన అందరి ముత్తాతలు 50-100 తరాల నుంచి 100 క్యాన్సర్లు ఇస్తే మనం పోయే నాటికండి 800 తరాలు క్యాన్సర్లు ఇచ్చి జీవోత్సవాలుగా మనుషులు చేసి వెళ్తాం. అది నచ్చలేదు నాకు. వచ్చే తరాలను జీవోత్సవాలు అందుకని అలాంటి దాన్ని ఎదుర్కొనడానికన్నా నాకు ఒక రాజకీయంగా ఒక ఆశ ఉంది. ఎలాంటి ఆశ అంటే ఈ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం అందరూ 35 సంవత్సరాల లోపు యువకులే ఉండాలి. ఎమ్మెల్యేలు అందరూ నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి. రాజకీయాల సంబంధం ఉన్న వాళ్ళ రాజకీయంలో ఉన్న పాపాన్ని మించాలి పక్కన పెట్టేసి కొత్త తరం, పాత తరం అసలు రాజకీయం మకిలి అవినీతి అంటేనే కొత్త తరం వచ్చి మొత్తం అందరూ చేసేయాలి. నేను పేర్లు ప్రస్తావించనుకోకపోతే డ్యూ రెస్పెక్ట్ క్షమాపణతో ఒక మాట చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి ఇంకో 10 ఏళ్ళు ఉంటారేమో. ఆ తర్వాత 2024 నుంచి జగన్ బాబు గారు, ఆ తర్వాత కళ్యాణ్ బాబు గారు, ఆ తర్వాత లోకేష్ బాబు గారు, ఆ తర్వాత రాజారెడ్డి గారని నేను షర్మిల గారు అబ్బాయి రాజశేఖర రెడ్డి గారి మనవడు ఒకటే అంటే వారసుల గురించి మీరు చెప్తారు ఆయన. ఆ తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత దైవాంశు. 2090 వరకు కుర్చీలు రాసుకుని కుర్చీలు స్టిక్కర్లు పెట్టుకుని కూర్చునే రాజకీయ వ్యవస్థని వాళ్ళ కుటుంబాల అభిమానులు అలా కాదని నేను కోరుకునేది. 35 సంవత్సరాల లోపు అంటే సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల విపరీతమైన వేదన ఉంది. అదే సమయంలో మీకు ఒక హోప్ కూడా ఉంది. అంటే దీనికి పరిష్కారం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంత సమయం పడుతుంది. సమయం వస్తే మాత్రం ఇదంతా మొత్తం కొట్టుకుపోయి ఒక కొత్త వ్యవస్థ వస్తుంది అనేటువంటిది మీ ఆలోచన. అది ఏంటంటే ప్రజలను అంటండి ఎప్పుడు రాజు అంటే ఇప్పుడు పాలకుడు బాగా సుఖ సంతోషాలతోనూ పండగలతోనూ ఉంచాలి, లేదంటే ఆవేదనతోనూ ఉద్యోగంతోనూ ఉంచాలి. రెండే